సార్. సో ఈ వీకెండ్ సిలబస్ నోట్ చేసుకోండి. వీకెండ్ సిలబస్ కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టార్టింగ్ దగ్గర నుంచి కరెంట్ ఎలక్ట్రిసిటీ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ వరకు ఈసారి న్యూమరికల్స్ ఉంటాయి. లాస్ట్ వీకెండ్ కాన్సెప్ట్ డెఫినేషన్ ఫార్ములా ఎగ్జామ్ రాశారు. ఈసారి న్యూమరికల్స్ మీద ఎగ్జామ్ అనమాట. కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టార్టింగ్ టాపిక్ దగ్గర నుంచి కాంబినేషన్ ఆఫ్ సెల్స్ వరకు. సో కాంబినేషన్ ఆఫ్ సెల్స్ వరకు మీకు ఏం ప్రాబ్లమ్స్ చెప్పారో అవన్నీ విత్ కాన్సెప్ట్స్ చూసుకోండి. తర్వాత థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి, ఈ 3 రోజులు ఐపీ మాట్లాడతాం. ఇవాళ ఆబ్జెక్టివ్ అయిపోతుంది. రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి ఐపీ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. 8 మార్క్స్ అంటున్నాం కదా, ఈ చాప్టర్ లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చింది అంటున్నాం కాబట్టి ఆ 8 మార్క్స్ కాన్సెప్ట్ అన్ని కూడా నెక్స్ట్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. సో రేపు చెప్పబోయే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు నుంచి ఆ 3 రోజుల క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఆ 3 రోజుల క్లాస్ లోంచి ఒక 2 ఎల్ఏక్యూస్ కవర్ అవుతుంది మనకి. మొత్తం 3 ఎల్ఏక్యూస్ ఈ చాప్టర్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ రేపు నుంచి మనం స్టార్ట్ చేస్తాము. కాబట్టి రేపు ఇంకెవరో మిస్ అవ్వద్దు. ఎవరైనా రానోళ్ళు ఉంటే చెప్పండి, ఓకేనా? రైట్. సో ఇవాళ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ మీద లెవెల్ 2 ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ లెవెల్ 2 ప్రాబ్లమ్స్ చేద్దాము. సో దీంతో ఈ ఆబ్జెక్టివ్ అయిపోతుంది. సో స్టార్టింగ్ నుంచి ఆబ్జెక్టివ్ ఏం చెప్పారో మీకు సార్ కానీ నేను కానీ ఏమేమి బిట్స్ చెప్పామో అవన్నీ చూసుకోండి. సో మార్నింగ్ నేను పోస్ట్ చేశాను, కొన్ని బిట్స్ పోస్ట్ చేశాను కాంబినేషన్ ఆఫ్ సెల్స్ మీద లెవెల్ 2 ప్రాబ్లమ్స్. అవి ఏంటో చూద్దాం. In the circuit shown here, cells A and B have EMF 10 volt. ఈ సర్క్యూట్ ఇలా ఉందంట. ఇక్కడ ఒక సెల్ ఉంది, ఇక్కడ ఇంకో సెల్ ఉంది. ఇది సెల్ ఏ, ఇది సెల్ బి. 2 సెల్స్ ఉన్నాయి. రెండింటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? 10 volts. EMF 10 volts అంట. ఇది E1 అనుకోండి, ఇది E2 అనుకోండి. ఆ E1 E2 ఎంత? 10 volts. E1 is equal to E2 is equal to 10 volts. తర్వాత ఇంటర్నల్ రెసిస్టెన్స్, దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1, దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2. సో R1 ఏమో ఎంత అన్నాడు? 5 ohms అన్నాడు. R1 is 5 ohms. R2 3 ohms. R2 3 ohms అంట. For what value of R will the potential difference across the cell A will be 0? ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఈ రెసిస్టెన్స్ R. సో ఇక్కడ ఎంత వాల్యూ ఆఫ్ R ఉంటే నీకు ఈ ఫస్ట్ సెల్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అవుతుంది అంటున్నాడు. For what value of R the potential difference across the cell A will be 0. So what is the potential difference across the cell A? అది VA. VA is equal to ఎంత అంటే ఫార్ములా E1 minus IR1. VA is equal to E1 minus IR1. దీంట్లోంచి వచ్చే కరెంట్ ఏమో I దీంట్లోంచి వెళ్తుంది. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. సో ఈ VA వాల్యూ మనకి ఏమి ఇచ్చాడు? 0 ఇచ్చాడు. 0 ఇచ్చాడు కాబట్టి 0 is equal to E1 minus IR1. బ్రాకెట్ లో సిన్స్ VA is equal to 0, మనకి అడిగిన మెన్షన్ చేసింది ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ఫస్ట్ సెల్ 0 అన్నారు కాబట్టి VA బదులు 0 పెట్టారు. సో 0 is equal to E1 minus IR1. సో దీని నుంచి IR1 ఇటు వచ్చింది అనుకో, ఏమైతుంది? IR1 is equal to E1. IR1 is equal to E1. I అంటే ఎంత? I అంటే రాద్దాం. I అంటే
టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ కరెంట్, టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇక్కడ ఈఎంఎఫ్ రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి E1 ప్లస్ E1 ప్లస్ బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఇది 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 మూడు సిరీస్ లో కాబట్టి R1 ప్లస్ R2 ప్లస్ R లేదా R ప్లస్ R1 ప్లస్ R అదంతా I అన్నమాట. ఇంటూ ఇక్కడ ఏముంది R1 ఇంటూ R1 is equal to E1 is equal to E1. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్, సబ్స్టిట్యూట్ చేసి క్యాపిటల్ ఆర్ కట్టాలి. సో E1 E2 10 అన్నారు కాబట్టి 10 ప్లస్ 10 20 20 బై క్యాపిటల్ ఆర్ మనకు తెలియదు, క్యాపిటల్ ఆర్ ప్లస్ R1 R2 R1 ఎంత 5 R2 ఎంత 3 5 ప్లస్ 3 8 20 బై R ప్లస్ 8 ఇంటూ మళ్ళీ R1 అంటే 5 ఈజ్ ఈక్వల్ టు E1 అంటే 10. సో సాల్వ్ చేసి R వాల్యూ ఎంత క్యాల్కులేట్ చేయండి. సో క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ 5 2 టైమ్స్ పోద్ది, మళ్ళీ ఇక్కడ 2 10 టైమ్స్ పోద్ది. సో 10 ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ 8 బట్టి or R is equal to 10 minus 8 2 ohms. So ఈ resistance ఎంత అంటే 2 ohms. The resistance is 2 ohms. ఫస్ట్ ఇక్కడ టెర్మినల్ వోల్టేజ్ క్యాల్కులేట్ చేసాం, అది VA is equal to E1 minus IR1, అది 0 అన్నాడు. సో 0 కి సమానం చేసుకుంటే ఇది వచ్చింది. I అంటే మళ్ళీ ఫార్ములా E1 plus E2 by R plus R1 plus R2. కాంబినేషన్ ఆఫ్ సెల్స్ లో, సిరీస్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ లో కరెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది కదా. So I is equal to E1 plus E2 by R plus R1 plus R2 into R1 into E1. సో దాన్ని యూజ్ చేసుకుని క్యాపిటల్ ఆర్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ క్యాపిటల్ ఆర్ ఎంత వస్తుంది 2 ohms. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం కొంచెం ఆపండి, ఎందుకంటే అది రేపు చెప్పబోయే కాన్సెప్ట్ లింక్ అయి ఉంది, అది ఆ ప్రాబ్లం చేయాలంటే. సో ఆ కాన్సెప్ట్ చెప్పకుండా చెప్పిన అర్థం కాదు. సో సెకండ్ ప్రాబ్లం ఆపండి, తర్వాత చెప్తాం. కిర్చాఫ్ లాస్ చెప్పిన తర్వాత చెప్తాను. అది థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం నెంబర్ 3. 24 cells ఎన్ని ఉన్నాయి? 24 cells ఉన్నాయి. Each of EMF 1.5 volt and internal resistance 0.5 ohms are to be connected to a 3 ohm resistance. ఆ 24 cells అంట ఈ 3 ohm resistance కి కనెక్ట్ చేశారంట. అయితే for maximum current through this resistance, the number of rows and the number of columns that you connected these cells is. సో maximum current రావాలంటే ఎనీ నెంబర్ ఆఫ్ రోస్, ఎనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కనెక్ట్ చేయాలి, సెల్స్ ని కనెక్ట్ చేయాలి అంటాడు. అంటే ఇది మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ కాన్సెప్ట్. ఇది మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అక్కడ మనం ఏం మాట్లాడామంటే n సెల్స్ సిరీస్ లో ఉన్నాయి, m సెల్స్ రోస్ లో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మొత్తం n సెల్స్ సిరీస్ లో ఉన్నాయి. అలాంటి n సెల్స్ ఎన్ని రోస్ ఉన్నాయి? m రోస్ ఉన్నాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఎంత అవుతాయి? అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఎంత అవుతాయి అంటే m ఇంటూ n అవుతుంది. m ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు 24 అని ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ 24 ఇచ్చాడు. చూడండి, ఇలాంటివి n సెల్స్ ఉన్నాయి, 1 2 3 సో ఆన్ n. అలాంటివి ఎన్ని రోస్ ఉన్నాయి? m రోస్ ఉన్నాయి. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, సో ఆన్, ఇది mth రో, ఇది mth రో, అట్లా ఉంటుంది. సో 1 2 3 n సో ఆన్ n. రోకి వచ్చేసరికి ఇది 1 సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, సో ఆన్ అట్లా ఉండి ఇది mth రో. సో మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయంటే n సెల్స్. అలాంటివి ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 సో ఆన్ m. కాబట్టి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని అంటే m ఇంటూ n.
సో టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ m into n is equal to ఎన్ని ఇచ్చినట్టు 24 సెల్స్ ఇచ్చినట్టు. ఆ 24 లో ఎన్ని సెల్స్ సిరీస్ లో ఉన్నాయి, ఎన్ని రోస్ ప్యారలల్ లో ఉన్నాయి, అవి మనకు కావాలి. ఆ m వాల్యూ n వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. The number of cells we have to calculate and also the number of rows which are connected in parallel, అది కూడా మనం calculate చేయాలి. So total number of cells is 24. So m into n is equal to 24. Total number of cells 24 ఇచ్చాడు. అలాంటివి ఎన్ని సెల్స్ సిరీస్ లో ఉన్నాయి, ఎన్ని సెల్స్ ప్యారలల్ ఉన్నాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో మ్యూట్ లో పెట్టండి, ఏదో వాయిస్ వినపడుతుంది, ఎవరు అన్మ్యూట్ చేశారు. సో 24 సెల్స్ ఆఫ్ EMF, ప్రతిదాని EMF 1.5 ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చారు. EMF ఆఫ్ ఈచ్ సెల్ ఇచ్చారు. EMF ఆఫ్ ఈచ్ సెల్ ఎంత అంతనాడు 1.5. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ సెల్ ఎంత 0.5 ohms. 0.5 ohms. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎంత 3 ohms. 3 ohms. సో మాక్సిమం కరెంట్ వెళ్తే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ జాగ్రత్తగా రండి. ఫర్ మాక్సిమం కరెంట్, కరెంట్ మాక్సిమం అవ్వాలంటే మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ లో కరెంట్ మాక్సిమం అవ్వాలంటే మనకు కండిషన్ ఉంది ఏంటంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ దేనికి సమానం అవ్వాలంట, టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కి సమానం. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కి సమానం అయితే అప్పుడు కరెంట్ మాక్సిమం. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? హియర్ నంబర్ ఆఫ్ సెల్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఎన్ని ఎన్ఆర్ ఒక సెల్ కి ఆర్, అలాంటి ఎన్ని ఉన్నాయి సిరీస్ లో ఎన్ ఉన్నాయి కాబట్టి ఎన్ఆర్. అలాంటి ఎన్ఆర్ లో ఎన్ని రోస్ లో ప్యారల్ ఉన్నాయి ఎం రోస్ కాబట్టి ఎన్ఆర్ బై ఎం. సో టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అయితే ఎన్ఆర్ బై ఎం, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎంత అయితే ఆర్. సో దీని నుంచి మనకు వాల్యూస్ ఇచ్చారు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏమైంది చూడు, ఆర్ బదులు 3 ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్. ఎన్ఆర్ అంటే 0.5, 0.5 ని 1/2 రాయొచ్చు కదా, కాబట్టి ఏమైతుంది n/2mi. దట్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు 2m into 3, 6mi. సో n ఈజ్ ఈక్వల్ టు 6m పక్కన పెట్టండి. n ఈజ్ ఈక్వల్ టు 6m. సో ఈ n వాల్యూ తీసుకెళ్లి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకి n వాల్యూ వస్తుంది కదా, m వాల్యూ వస్తుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 6m ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూటింగ్ n వాల్యూ ఇన్ దిస్ అబౌవ్ ఈక్వేషన్, m into n వాల్యూ 6m is equal to 24. Is equal to 24. ఏమైంది m 6m square అయింది, or 6m square is equal to 24. అప్పుడు m square is equal to 12 అయింది కదా, m square is equal to 4 అయింది, 4. m is equal to 2 అయింది. సో m is equal to 2. m 2 వచ్చింది కదా, అప్పుడు n వాల్యూ ఎంత అయింది ఇక్కడ 2 into m. దాంట్లోనే కాదు ఎట్లయినా పెట్టచ్చు, దీంట్లోనే పెట్టచ్చు. n is equal to 6 into m, 6 into 2 is equal to 12. సో n is equal to 12. సో n అంటే n సెల్స్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 12 సెల్స్ ఇన్ సిరీస్. ఆన్సర్ ఏమైందంటే 12 సెల్స్ ఇన్ సిరీస్. m రోస్ ప్యారలల్ కాబట్టి m ఎంత వచ్చింది 2 rows in parallel. 2 rows in parallel. So 12 cells in series and 2 rows in parallel is the answer. So 24 cells లో 12 సెల్లు సిరీస్ లో ఉంటాయి. అలాంటి సెల్లు ఎన్ని రోస్ ఉంటాయి
2 వరుసలు ఉంటాయి, మొత్తానికి 24 సెల్కి సమానం అవుతుంది. సో టోటల్ cells are in series is 12 and that cells are in how many rows? 2 rows kabatti, so total number of cells will be equal to 24 only. So first option 12 cells in series and 2 rows in parallel. సో అందరికి ఏం చెప్తున్నాను, S5 S6 కూడా ఇదే చెప్తున్నామండి. మీకు ఓన్లీ ఐపీ చెప్పట్లేదు నేను, అలా కుదరదు. ఎందుకంటే అన్ని డిఫరెంట్ ట్రాక్స్ అయిపోతాయి నాకు. ఇప్పుడు బైపీసీ కో ట్రాక్, మళ్ళీ మీ S3 S4 కో ట్రాక్, S5 S6 కో ట్రాక్ చెప్పాలంటే ఇబ్బంది. సో మీరు ఏంటంటే అందరిలాగా వినండి, ఆబ్జెక్టివ్ కూడా వినండి, చేయగలిగితే అది చెయ్యండి. ఐపీ మాత్రం పర్ఫెక్ట్గా చదవండి. ఆబ్జెక్టివ్ అర్థమైతే ఆబ్జెక్టివ్ కూడా చేయండి, ట్రై చేయండి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఏ బ్యాటరీ ఆఫ్ 4 cells, ఒక బ్యాటరీలో ఎన్ని సెల్స్ ఉన్నాయి? 4 cells ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సిరీస్ లో ఉన్నాయి. ప్రతిదాని ఈఎంఎఫ్ ఎంత? 1.5 volt and internal resistance 1 ohm are kept in series with an ammeter, a coil of resistance 2 ohm and a filament lamp. If the ammeter reads 0.5 ampere, the resistance of the filament lamp ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? సో మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయంట? 4 cells ఉన్నాయి. 1 2 3 4 cells ఉన్నాయి. ఈ 4 cells ప్రతిదానికి ఈఎంఎఫ్ ఇచ్చేసారు. ఈఎంఎఫ్ ఆఫ్ ఈచ్ సెల్ ఈస్ 1.5 volt and internal resistance of each cell is 1 ohm. So plus minus. So for this cell EMF internal resistance are, for this cell EMF internal resistance are ER. So ER, all the EMFs are 1.5 volt and all the internal resistance are 1 ohm. So in this way 4 cells are connected in series with an ammeter. Even if they connect, these are connected to an ammeter. So this is ammeter and ammeter నుంచి ఇంకేం చేశారు? And a coil of resistance 2 ohms. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, అది 2 ohms అంట. తర్వాత ఇక్కడ ఒక ఫిలమెంట్ ఉంది, ఒక బల్బ్ లాగా ఉంది. ఇక్కడ ఒక బల్బ్ ఉంది, ఇది బల్బ్ అనుకోండి. ఈ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ R, అదంతా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అమ్మీటర్ దేనికి వాడతారు? కరెంట్ మెజర్ చేయడానికి వాడతారు. సో అమ్మీటర్ లో కరెంట్ ఎంత వెళ్తుందంట? అమ్మీటర్ లో వెళ్ళే కరెంట్ I is equal to I value, I is equal to ఎంత? 0.5 amperes కరెంట్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫిలమెంట్ ల్యాంప్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ దీంట్లో వెళ్ళే కరెంట్ అయితే అదే కరెంట్ దీంట్లోకి వెళ్తుంది, ఫిలమెంట్ లోకి వెళ్తుంది, సెల్స్ లోకి వెళ్తుంది. సో అదే కరెంట్ అన్నింటిలో వెళ్తుంది. సో కరెంట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ లో, సెల్స్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ ఇన్ సిరీస్ లో కరెంట్ కనుక్కోవడం ఫార్ములా ఏంటండి? I is equal to NE by total internal resistance NR plus external resistance R. ఇక్కడ ఏమున్నాయి? ఇవ్వడం వల్ల ఇది RS అనుకో, ప్లస్ RS ప్లస్ అమ్మీటర్ ఒక రెసిస్టెన్స్ గురించి అదేం మాట్లాడలేదు కాబట్టి అదేం తీసుకోవాలి. అమ్మీటర్ ఎటువంటి కరెంట్ ఏం డ్రా చేసుకోవట్లేదు. సో NE by NR plus R plus RS. RS అంటే వాడు చెప్పినటువంటి సిరీస్ రెసిస్టెన్స్, R అంటే ఫిలమెంట్ ల్యాంప్ యొక్క రెసిస్టెన్స్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఏం కనుక్కోవాలి మనం? ఈ R వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో కరెంట్ ఎంత అండి? I is equal to 0.5 కాబట్టి దాని 1/2 రాయి క్యాల్కులేషన్ కోసం. 1/2 is equal to N వాల్యూ ఎన్ని సెల్స్ అండి? 1 2 3 4 into E వాల్యూ ఎంత? 1.5. సో 4 into 1.5 divided by NR, 4 into R. 4 into R value 1 ohm. 4 into 1 4 plus capital మనం కనుక్కోవాలి, ప్లస్ RS value 2 ohms.
ఏమైంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 6 ప్లస్ ఆర్ 6 ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది 4 into 1.5 అంటే 6 6 into 2 12 సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 minus 6 కాబట్టి 6 ohms సో ఫిలమెంట్ ల్యాంప్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే 6 ohms. The resistance of that filament lamp is 6 ohms. Next question, John. Next question. Fifth question. A voltmeter resistance 500 ohms is used to measure the EMF of a cell of internal resistance 4 ohms. Voltmeter resistance ఇచ్చారు దాన్ని యూజ్ చేసుకుని EMF మెజర్ చేస్తే సెల్ కి ఆ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమో 4 ohms. The percentage error in the reading of the voltmeter will be voltmeter యొక్క పర్సంటేజ్ ఎర్రర్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఏం మనం చూడండి ఒక సెల్ ఉంది ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చేసాడు ఎంత 4 ohms ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 ohms. సో ఇది వోల్ట్మీటర్ కనెక్ట్ చేశాడు. వోల్ట్మీటర్ దేనికి యూజ్ చేస్తాము వోల్ట్మీటర్ ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ మెజర్ చేయడానికి వాడతాము. ఆ వోల్ట్మీటర్ యొక్క రెసిస్టెన్స్ అంట 500 ohms అంట. The resistance of the voltmeter is 500 ohms. So what is the percentage error of the voltmeter and the calculate percentage error in the reading of the voltmeter. So from this cell we will get a current I. Current in the voltmeter lunch will be. So percentage error is equal to formula. Percentage error is equal to actual error minus measured error. Actual error minus measured error by actual error into 100. So that is the formula for percentage error. Actual error minus measured error by actual error into 100. So here actual error E anukuntam. E. Measured error అంటే voltmeter ఎంత మెజర్ చేస్తుంది కావాలి. సో voltmeter V is equal to IR by actual error E into 100. So that is equal to E minus I anta. What is the current flowing through this cell? Current I is equal to formula total EMF by total resistance. Here total EMF is E and total resistance is 500 plus 4, 504. Total resistance ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి కదా సో 504. సో ఈ I అంటే E by 504 into మళ్ళీ R వాల్యూ 500 by E into 100. By E into 100. So this percentage. So పక్కన రాస్తే
ఇక్కడ 504 ఎల్సిఎం అయితే 504E మైనస్ ఈ ఎంత అయితే 504 లోంచి ఈ 1 తీసేస్తే 504 మైనస్ 500E 500 కూడా ఉంది కదా 504E మైనస్ 500E ఎంత అయితే 4E సో 4E that is equal to 4E by 504E ఇక్కడ కింద 4E by 504E into 100 సో ఈ క్యాన్సిల్ అయింది 400 by 504 వచ్చింది సో 400 by 504 అప్రాక్సిమేట్ గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.8% 0.8%. So the percentage error is 0.8% అవుతుంది. The percentage error is 0.8%. Next problem, sixth problem. When two identical cells are connected either in series or in parallel. ఎన్ని ఉన్నాయి రెండు ఐడెంటికల్ సెల్స్ ఉన్నాయంట అవి సిరీస్ కానీ ప్యారలల్ కానీ కనెక్ట్ చేస్తే అక్రాస్ ఏ 4 ohm రెసిస్టర్ దే సెండ్ ద సేమ్ కరెంట్ త్రూ ఇట్ అంటే సిరీస్ లో ఎంత కరెంట్ వచ్చిందో ప్యారలల్ లో కూడా అంతే కరెంట్ వస్తుంది అలా వస్తే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి సో ఎన్ని సెల్స్ ఉన్నాయి ఇక్కడ 2 ఐడెంటికల్ సెల్స్ ఉన్నాయి సో n is equal to 2 అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ సెల్ ఇచ్చేది ఎంత అండి ఇంటర్నల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి క్యాలిక్యులేట్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ R is equal to ఎంత కనుక్కోవాలి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చారు R is equal to 4 ohms 4 ohms ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి కండిషన్ ఏంటంటే అయితే దే సెండ్ ద సేమ్ కరెంట్ అన్నాడు సేమ్ కరెంట్ మీన్స్ the current in the series combination is equal to the current in the parallel combination. Same current అన్నాడు కాబట్టి IS is equal to IP. సో సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ ప్యారలల్ కాంబినేషన్ లో కరెంట్ కి సమానం చేసి మనం స్మాలర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి సిరీస్ కాంబినేషన్ లో నెంబర్ ఆఫ్ సెల్స్ కనిపించిన సిరీస్ ఫార్ములా కరెంట్ ఫార్ములా ఏంటి NR NE by NR plus R parallel combination లో E by R by N plus R. సో n సెల్స్ సిరీస్ లో ఉన్నప్పుడు సిరీస్ కాంబినేషన్ లో కరెంట్ ఫార్ములా NE by NR plus R. ప్యారలల్ కాంబినేషన్ లో E by R by N plus R. సో అన్ని వాల్యూస్ ఇచ్చారు మనకు R వాల్యూ కనుక్కోండి n అంటే ఎంత 2 2E by 2R వాల్యూ కనుక్కోవాలి ప్లస్ క్యాపిటల్ R వాల్యూ ఎంత 4 is equal to E by R by 2 plus R. R value 4 ఇచ్చింది 4. సో ఈ క్యాన్సిల్ ఏమైంది ఇక్కడ 2 into క్రాస్ మల్టిప్లికేషన్ 2 into R by 2 plus 4 is equal to 2R plus 4. ఏమైంది 2 into R by 2 R 2 into 4 8 R plus 8 is equal to 2R plus 4. సో అప్పుడు ఏమైంది 2R minus R 8 minus 4. సో R is equal to 8 minus 4 or R is equal to 4 ohms. R is equal to 4 ohms. So the internal resistance of that cells entante each cell internal resistance entante 4 ohm.
నెక్స్ట్ 7th ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 7. Two cells with the same EMF and different internal resistances R1 and R2 are connected in series to an external resistance R. The value of R so that the potential difference across the first cell P0 is. First cell potential difference 0 అన్నాడు కాబట్టి ఫార్ములా P1 is equal to E1 minus IR1. సో V1 0 అని వాడు ఇచ్చాడు కాబట్టి 0 is equal to E1 minus IR1. Bracket లో since they have given potential difference across the first cell is 0 అని ఇచ్చారు. సో ఇదేమైందండి E1 is equal to minus IR1 minus IR. సో ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? R వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, క్యాపిటల్ R వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో అయితే E1 ఏమని ఇచ్చారు అక్కడ? E1 సేమ్ ఈఎంఎఫ్ అన్నాడు, రెండు సెల్స్ కి సేమ్ ఈఎంఎఫ్ అన్నాడు. సో E1 అంటే E1 is equal to E2 is equal to రెండు సేమ్ సెల్స్ కాబట్టి E అన్నాడు, రెండు E. సో E is equal to current through the both the cells. కరెంట్ అంటే టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. సో రెండు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి NE, N అంటే 2 కాబట్టి ఇక్కడ 2E, 2 సెల్స్ కాబట్టి 2E బై ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్ని యాడ్ చేసుకోవాలి, అన్ని సిరీస్ లో ఉంటాయి. సో ఫస్ట్ సెల్ యొక్క రెసిస్టెన్స్ R1. ఈ వాల్యూ క్యాన్సిల్. 2 is equal to అయ్యేద్దాం 2E బై R1 ప్లస్ R2 ప్లస్ R ఇంకోటి మర్చిపోయాను ఇంటూ R1 అంటే ఎంత? R1 అంటే R1 మర్చిపోయి R1 కదా, వేసాము R1 వేయాలి. ఏమైంది తీసుకొస్తే R1 ప్లస్ R2 ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ R1, 2R. సో మనకు కావాల్సిన R కావాలి. R is equal to 2R1 minus R1 minus R2, or R is equal to R1 minus R. So the resistance is R1 minus R2. R1 minus R2. సో ఇవి కాంబినేషన్ ఆఫ్ సెల్స్ మీద ప్రాబ్లమ్స్. సో మీరు స్టార్టింగ్ నుంచి కరెంట్ ఎలక్ట్రిసిటీలో మీకు లెవెల్ 1 ప్రాబ్లమ్స్ ఏం చెప్పారో స్టార్టింగ్ నుంచి అవన్నీ చేసుకోండి. మొత్తం 20 బిట్స్ ఉంటాయి. 20 బిట్స్ లో కొన్ని బిట్స్ మీ మెటీరియల్ వస్తాము, కొన్ని బిట్స్ వేరే బయట ఇస్తాము. ఎందుకంటే అన్ని మెటీరియల్ ఇస్తే అన్ని మెటీరియల్ అంటే మెటీరియల్లో బిట్స్ అన్నది కాదు, మోడల్స్ మాత్రం అన్ని మోడల్స్ కవర్ చేయాలి కాబట్టి కొన్ని మోడల్స్ దీంట్లో, అంటే కొన్ని బిట్స్ దీంట్లో, కొన్ని బిట్స్ వేరే బుక్ లో. మొత్తం 20 బిట్స్ ఇస్తాము. 20 బిట్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేయండి. ప్రిపేర్ అవుతూ ఉండండి. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్క టాపిక్ పెట్టుకుని చేస్తూ ఉండండి. అంటే డైరెక్ట్ గా అందులో చూసి ఇందులో ఎక్కిస్తే రాదు. ముందు కాన్సెప్ట్ చదవాలి, కాన్సెప్ట్ చదివి దాని కింద ప్రాబ్లం, ఇంకో కాన్సెప్ట్ చదివి దాని కింద ప్రాబ్లం, అట్లా చేస్తే వస్తుంది. అట్లా చేయండి. తర్వాత రేపు నుంచి మనం కిర్చాఫ్ లా స్టార్ట్ చేద్దాం. కిర్చాఫ్ ఫస్ట్ లా, సెకండ్ లా, తర్వాత వాటి యొక్క అప్లికేషన్స్, తర్వాత వీట్ స్టోన్ బ్రిడ్జ్ లో కిర్చాఫ్ లా సెకండ్ లా అప్లై చేస్తాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టేట్ కిర్చాఫ్ లా అండ్ అప్లై ద కిర్చాఫ్ లా ఫర్ క్యాలిక్యులేటింగ్ ద బ్యాలెన్సింగ్ కండిషన్ ఫర్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటాడు. సో అది చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ అది. సో రేపు అది చాలా ఇంపార్టెంట్, ఎవరు మిస్ అవ్వద్దు. రేపు ఆ నోట్స్ కూడా నేను పెడతాను, ఇవాళ సాయంత్రం నోట్స్ పెడతాను. ఆ నోట్స్ ఒక దాంట్లో ఫేర్ చేసుకుని అది ఐపీకి చదువుకోండి, బాగా ఇంపార్టెంట్ అది క్వశ్చన్. అలాంటివి ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి పొటెన్షియల్ మ్యాటర్ మీద, కూడా ఐపీ పరంగా చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్స్ ఇంటర్ చూద్దాము. సో ప్రస్తుతానికి
4 minutes ముందే ముగిస్తున్నాను. ఛార్జింగ్ కూడా దాంట్లో తక్కువ ఉంది. సో ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.